ఉన్నారు, వాళ్ళ దృష్టిలో ఈ తెలంగాణ సమస్య. నమస్కారం. పాలమూరు ఎన్ఆర్ఐ కొందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. బట్ తెలంగాణలో ఉన్న ఎన్ఆర్ఐ మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 18 అంటే రేపటి నుంచి మొదలై 28వ తారీఖు వరకు ఉంటుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చాలా లోవర్ లెవెల్లో అంటే కుగ్రామాలు ఏదైతే ఉన్నాయో అండర్ డెవలప్డ్ గ్రామాలు ఏమున్నాయో వాటినే ముఖ్యంగా మేము సెలెక్ట్ చేసుకుని వాటికి వెళ్తున్నాము. అదే కాకుండా పాలమూరుకు సంబంధించిన ఎన్ఆర్ఐలు దాదాపు 700 మంది palamuru.orgలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకు మేము ఈమెయిల్ చేసి వాళ్ళను ఈ ప్రోగ్రాం గురించి వివరించి మేము ఈ కార్యక్రమాన్ని పాలమూరు జిల్లాలో వివిధ గ్రామాల్లో చేస్తున్నాము. మీరు కూడా మీ ఇంట్రెస్ట్ ఉంటే మీ గ్రామానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. కనుక మీరు ఈ కార్యక్రమానికి సహకరించి మీ దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేయగలిగితే మేము మీ గ్రామంలో కూడా వెళ్తామని అడిగితే వాళ్ళు చాలా మంది ముందుకు వచ్చి మేము అన్ని రకాల సహకారాలు అందిస్తాము. మా దగ్గర అంటే మా తల్లిదండ్రులు కానీ బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా మేము కార్యక్రమం చేస్తాము. మీ అకామిడేషన్, మీ ఫుడ్ ఇవన్నీ కూడా మేము ఏర్పాట్లు చూసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పి ఆ కార్యక్రమంలో ఆ విలేజెస్ని కూడా మేము ఉంచుకోవడం జరిగింది. అంటే ఈ విధంగా ఏదో ఒక్కరిద్దరమే చేస్తున్నాం అనేది కాకుండా మొత్తం ఎన్ఆర్ఐ కమ్యూనిటీ పాలమూరు జిల్లాలో ఉన్న ఎన్ఆర్ఐలందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇదే కాకుండా తెలంగాణ సమస్య మరి పాలమూరు సమస్య ఇవేమీ వేరువేరు కాదు. తెలంగాణ సమస్యలు, పాలమూరు సమస్యలు ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన సమస్యలు. పాలమూరులో ఈరోజు 14-15 లక్షల మంది లేబరు మైగ్రేట్ అయ్యి వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు. దీని మీద ఉండే సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఉంది. ఏబుల్ పర్సన్స్, యువకులు వాళ్ళ ఈ పని మీద ఆధారం గురించి బయటికి వెళ్ళినప్పుడు మరి ఇంటి దగ్గర ఉండే తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ వాళ్ళకు సరైన ఆదరణ లేక, వాళ్ళ చదువు లేక, వాళ్ళని చూసుకునే వాళ్ళు లేక చాలా విపరీతమైన పరిస్థితులు గ్రామాల్లో ఏర్పడుతున్నాయి. కొన్ని గ్రామాలు మేము కొన్ని విజిట్ చేస్తున్నాము. భగవాన్పల్లి, బాపన్పల్లి అనే గ్రామాలు, ఆ గ్రామాల్లో కంప్లీట్ గా డెజర్ట్ అయిన గ్రామాలు కూడా ఉన్నాయి. అందరూ కూడా బయటికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కనుక ఈ సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఈరోజు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ నుంచి మేము కొన్ని డెవలప్మెంటల్ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమాలు కేవలము కొంతవరకు మాత్రమే మనము చేయగలుగుతాం. కాబట్టి ఇటువంటి క్యాంపెయిన్ తీసుకొని క్యాంపెయిన్లో ప్రజలు